హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్. ఈరోజు అయితే శారీలో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలాగా బ్లౌజ్ని మనం కట్ చేసుకొని ఇలా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ముడతలు క్రాసులు లేకుండా చూసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మన బార్డర్కి హ్యాండ్స్ వేస్తాం కదా. ఒకవేళ 2 సైడ్ బార్డర్ వచ్చిందనుకో, అప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా బార్డరే వేయాలా, హైట్ సరిపోతుందా లేదా అని ఆలోచిస్తాం కదా. అలాంటప్పుడు కొంచెం 2 ఇంచులంతా బార్డర్ని బ్యాక్ సైడ్ వేసుకుంటే ఏం కాదండి. ఇప్పుడు నేను చూపిస్తే ఇలా చూడండి. ఇలా మొత్తం ఫుల్ బార్డర్ కాకుండా 1.5 2 ఇంచుల మందం బార్డర్ వేసుకుంటే ఏం కాదు. ఇలా చూడండి. ఇలా నేనైతే ఇంకో సైడ్ అయితే హ్యాండ్స్ కూడా వేసుకున్నా, అది మీకు కనిపించట్లేదు వీడియోలో. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా మనం క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, మనకి ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఇలా క్రాస్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ ఇలా చూడండి. ఇలాగా మనం కొంచెం క్రాస్లో అయితే వేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం హ్యాంగిల్స్ మారవాలి, ఎక్కడ మనకి సెట్ అయితే అలా కొంచెం క్రాస్గా వేసుకుంటే సరిపోతుందండి. లైనింగ్ మనం ఆల్రెడీ చాలా క్రాస్ కట్ చేసుకుంటాం కదా, పైన మెయిన్ పీస్ అనేది కొంచెం క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పైన క్లాత్ కూడా ముడతలు రాకుండా వస్తాయి. డైలీ వేర్ సారీస్ అయితే మనం పైన మెయిన్ క్లాత్ అనేది క్రాస్ అనేది తక్కువ వేసుకోవాలండి, లైనింగ్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసిన ఒక సైడ్, ఇప్పుడు ఇంకో సైడు ఇలా ఫ్రంట్ని ఇలా క్రాస్గా సెట్ చేసుకోవాలి. ఇలా చూడండి. ఇలా వీడియో వస్తే లైక్ చేయండి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్లాత్ అయితే వేసుకోవాలి. ఇలా చూడండి. ఇలా మనకి క్రాస్ ఫ్రంట్ పార్ట్కి సైడ్స్కి అతుకులు వేసినా పర్లేదు, కానీ ఇలా మనకు క్రాస్ పట్టీకి అయితే కొంచెం అతుకులు పడతాయి. మనకి హ్యాండ్స్కి సగం క్లాత్ వెళ్ళిపోతుంది కదా, ఎల్బో హ్యాండ్ అయితే. ఇలాగా మనం కట్ చేసుకోవాలి. ఇలాగా సేమ్ ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా ఇలా లైనింగ్ పైన చేతి పెడుతూ కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి లైనింగ్ అనేది జరగకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మాకు హ్యాండ్స్ ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే బార్డర్ వద్దన్నారండి కస్టమర్స్. అలా నేను కొంచెమే బార్డర్ వచ్చేలాగా ఇలా చేస్తున్నా చూడండి. కొంచెం అంతా 1 ఇంచ్ అంతా బార్డర్ వస్తే ఏం కాదండి. ఈ మిగిలిన బార్డర్లో మనం క్రాస్ పట్టీ అయినా వేసుకోవచ్చు, లేకుంటే వేరే క్లాత్ అయినా కానీ వేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ కటింగ్ అయిపోయాక చూపిస్తా చూడండి. ఇలాగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే. ఇలా చేతి పెడుతూ కట్ చేసుకోవాలండి, లేకుంటే క్లాత్ జరిగి వస్తుంది, అక్కడక్కడ హెచ్చు తగ్గులు వస్తాయి. లైనింగ్ పైన చేతి పెడుతూ మనం కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టీ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంత పీసే మిగిలింది మనకు. ఇప్పుడు ఈ పీస్లో మనం క్రాస్ పట్టీలు అనేటివి కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనం 2 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, క్లాత్ సేమ్ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు
క్రాస్ పట్టీ అనేది కట్ చేసుకోవాలి. మనకు బార్డర్ కూడా వేసుకోవచ్చు కానీ ఫిట్టింగ్ అంతా బాగుండదండి. ఫ్రంట్ సైడ్ మనకి స్టిఫ్గా ఉంటుంది కదా బార్డరు, ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం ఇంకా అతుకులు పడతాయి కదా ఇక్కడ అనేటివి, ఇలా మనకు నెక్ కట్ చేస్తే పీసులు మిగులుతాయి కదా, ఆ పీస్ అన్న వేసుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇది మనకి కుట్లలోకి సైడ్కి వెళ్ళిపోతుంది, ఇదైతే కనిపించదు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తే. ఇలాగా ఇప్పుడు మన బార్డర్ కూడా వేసుకోవచ్చు కానీ ఫిట్టింగ్ అనేది అంత బాగా ఉండదండి. మనకి బార్డర్ వచ్చేసి లైట్గా ఉంటే ఏం కాదు, చాలా థిక్గా ఉంది బార్డరు, అందుకోసం నేను ఇవి కట్ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.